వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రైడర్ ఆదర్శ్. ఇప్పుడు మనం ఉన్నాం పనాజీ బస్ స్టాండ్లో. ఇక్కడ మనం వచ్చేసి మనకి ప్రైవేట్ బస్సు ఒకటి వస్తుంది, ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఆ ప్రైవేట్ బస్సు రాగానే మనము ఆ ప్రైవేట్ బస్ ఎక్కి మన రెస్టారెంట్కి వెళ్ళిపోయేది. ఇక్కడ నుంచి మన రెస్టారెంట్ వచ్చేసి 5 or 6 kilometers ఉంది. ఇంకా కాసేపులో 10 minutesలో వస్తుంది అంది. ఇదే మన పనాజీ బస్ స్టేషన్, బస్ స్టాప్ చూడండి. ఇప్పుడే మన బస్సు వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టుంటే 2+2 బస్సు ఉంది మనకి. ఇక్కడ నుంచి మన పనాజీలో ఉన్నాం. పనాజీ బస్ స్టాండ్ పక్కన మన ప్రైవేట్ బస్సులు ఇక్కడ మొత్తం స్టే ఉంది. చూడొచ్చు, మొత్తం స్పీకర్లు బాగున్నాయి. బృందం చేసేద్దాం. Day 2. ఇప్పుడే ఇంకా ఫ్రెష్ అప్ అయినాం, టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి బాగా బీచ్కి వెళ్తున్నాం. మన రూమ్ నుంచి 5.5 kilometers ఉంది. 14 minutes జర్నీ బస్లో. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 10 అవుతుంది. మనం అక్కడ 10:30 లోపు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అందరూ రావాలి. మేము తీసుకున్న రెస్టారెంట్, మా రూమ్ వచ్చేసి ఇంకా ఫిక్స్ కాలేదు, ఇంకా కొద్దిగా ఇంకా అవుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే ఇదే మా రెస్టారెంట్. చూడండి, మంచిగా ఉంది. క్లైమేట్ సూపర్. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఉంటుంది. మొత్తం స్విమ్మింగ్ పూల్, తినడానికి సూపర్గా ఉంది. ఇప్పుడే టిఫిన్ అయిపోయింది. టిఫిన్ వచ్చేసి ఆసం, చెప్పరాదు. ఎలా ఉంది మామ టిఫిన్? సూపర్. ఈ ఎండటి వేళ ఆరాంగా స్విమ్మింగ్ పూల్ ఇక్కడే ఉంది. గోవా బీచ్కి వెళ్ళే కూడా అవసరం లేదు. చాలా కూల్ ఉంది ఇక్కడ. చాలా కూల్ ఉంది. రూమ్స్ అయితే అస్సం ఉన్నాయి. తర్వాత రూమ్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తా. మనం బాగా బీచ్కి వెళ్ళే బస్ ఇదే. లోపల డీజే బాగానే ఉంది. బస్ వచ్చేసి ఇదే బస్ మీదే. మొత్తం మన 3 days ట్రావెలింగ్. ఇక్కడ చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయో అవన్నీ చూపించుకొని వచ్చేది ఇదే బస్సే. మన 3 days వరకు మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు బాగా బీచ్కి వెళ్ళి అక్కడ మొత్తం చేసి హంగామా మరి వచ్చి మరి మన రూమ్లోనే, అంటే అంతలోపు మన రూమ్ ఫిక్స్ అయిపోతాయి. మన రూమ్లోనే ఆరామ్ ఫ్రెష్ అయి మరి లంచ్ చేసి ఇంకా వేరేది ఏమైనా ఉందో ప్లానింగ్ ఇంకా తెలీదు. బస్ అయితే సూపర్. లార్జ్ అయితే ఓకే, ఫ్రెష్ అప్ కానీ ఒక రూమ్ ఇచ్చినారు. ఆ రూమ్ కూడా చాలా బాగా నీట్గా ఉంది. మొత్తం క్లైమేట్ వచ్చేసి సూపర్ అంటే సూపర్. ఇక్కడ మన ఆంధ్ర సైడ్కి గోవా సైడ్కి చాలా ఫరక్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నాం అంజనా బీచ్. ఇక్కడ మనం చూడొచ్చు, ఏమి 4 చౌకాలుగా ఉండే ఏమో రాళ్ళు ఉన్నాయి. ఏమో బీచ్లో ఉంటే ఇక్కడ ఇవన్నీ ఏం పెట్టేం చేసిందేం లేదు, కానీ ఇంకా అట్లా పెట్టినారు. అందరు హాయ్ చెప్పండి. సూపర్ ఉంది ఇక్కడ వ్యూ అయితే. అబ్బాబ్బా, అల్లలు అసలు చెప్పుకోరాదు, అంత హ్యాపీనెస్ ఇక్కడ ఉంది. ఇంకోసారి వస్తాం గోవాకి.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంజనా బీచ్ చూసాం కదా, మీ ఫీల్ ఎలా ఉంది? సూపర్. వచ్చేసింది మన బస్, ఇప్పుడు ఎక్కేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం బాగా బీచ్ కు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చేసి మహా అయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది. 15 నిమిషాలు అక్కడ వెళ్ళిపోదాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాం బాగా బీచ్ కి. ఇప్పుడు ఇందాకే అంజనా బీచ్ అయిపోయింది, ఇప్పుడు బాగా బీచ్ కి వచ్చాం. ఇప్పుడు బాగా బీచ్ చూద్దాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ చూసుకోవచ్చు, మన హిందువులది. ఇక్కడ గ్యారంటీగా ఆల్మోస్ట్ మాస్క్ వేసుకునే నడవాలి, లేదంటే ఫైన్ వేస్తారు. ఎంత ఒక 500 నుంచి 1000 రూపాయలు దాకా ఉండొచ్చు. మనకెందుకు రిస్క్? బాగా బీచ్ లో టీ షర్ట్లు అన్ని ఐ లవ్ గోవా అనే టీ షర్ట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఫార్మాలిటీస్ చాలా ఎక్కువ. అంత క్యాప్లు కూడా ఉన్నాయి. క్యాప్ ఎంతనో వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. టాటాస్ వేస్తున్నారు ఐ లవ్ గోవా. చాలా టీ షర్ట్లు ఉన్నాయి ఇక్కడ, స్వెట్స్, టీ షర్ట్స్ చాలా రకాలుగా ఉన్నాయి. అలాగే తినడానికి. ఇంకా వచ్చేసాం మనం గోవాలో బాగా బీచ్ లో ఉన్నాం మనం ఇప్పుడు కరెక్ట్ గా. ఇక్కడ ఎక్విప్మెంట్స్ చాలా బాగా గమనించవచ్చు. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి ఎండ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే సముద్ర తీరంలో అది కాదు ఉప్పు నీళ్ళు కాబట్టి హీట్ కూడా ఎక్కువ ఉంది. మనం ఇప్పుడు కరెక్ట్ గా బాగా బీచ్ లో ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే అబ్బా అక్కడి వరకు. అంజనా బీచ్ లో వచ్చేసి అంతగా పెద్దగా లేదు, స్మాల్ గానే ఉంది. ఈ బాగా బీచ్ మాత్రం చాలా విస్తారంగా ఉంది, చూసుకోవచ్చు. మనకు పండుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి టెంట్లు కూడా ఉన్నాయి. ఇంకేమైనా ఎక్విప్మెంట్స్ ఉన్నాయో లేదో చూడాలి. అక్కడైతే ఒక బైక్ కనబడుతుంది, వాటర్ బైక్. వేరే ఏం లేవు చక్కగా గమనిస్తే. ఇక్కడ వచ్చేసి బాగా బీచ్ అని రాసినారు. వెల్కమ్ టు ద బాగా బీచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నాం గోవాలో బాగా బీచ్ లో ఉన్నాం. ఫీల్ ఎలా ఉంది? బాగా బీచ్ లో సూపరా? సూపరంగా ఉందా? సూపర్ గా ఉందా? ఇక్కడ చూసుకుంటే అందరి టెంట్లు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ సైరన్ మోగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ లోపలికి పోయినప్పుడు సైరన్ మోగడం జరుగుతుంది. ఇదే మన బాగా బీచ్. అక్కడ కింగ్ ఫిషర్, అక్కడ బాగా చూసుకుంటే బాగా బీచ్ అని రాసింది. ఇక్కడైతే సూపర్ అంటే సూపర్. అలలు చాలా ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే కొద్ది కూడా లోపల వెళ్ళడానికి ఇవ్వడం లేదు, ఎందుకంటే ప్రెషర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లోపల వెళ్ళడానికి ఇవ్వడం లేదు పోలీసు వాళ్ళు. ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చిగా ఇక్కడ ఒక ఆయన అలా వచ్చి ఇక్కడ బయట పిలుచుకొని పోవడమే జరుగుతుంది, కానీ ఎవరు వినడం లేదు. కానీ ఫీల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. మా వాళ్ళు ఎక్కడున్నారు? సూపర్. ఇక్కడున్నావా? ఈ బాగా బీచ్ లో మీ ఫీల్ చెప్పండి. నాగరాజ్ గారు, మీ ఫీల్ ఎలా ఉంది? సూపర్. మనం ఇప్పుడు ತುಂಬಾ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇದೀವಿ. ಬಾಗ ಬೀಚ್ ಅಲ್ಲಿ ಇದೀವಿ, ತುಂಬಾ ಸೂಪರ್ ಆಗಿದೆ. ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಅಂತೂ ಫುಲ್ ಆಗಿದೆ, ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ವಿ. సూపర్ బాగా బీచ్ లో చాలా బాగా ఆడుకున్నాం. ఇంత సంతోషాన్ని ఇస్తుందంటే నేను ఎప్పుడు అనుకోలేదు. గోవా అంటే గోవానే, చాలా వరకు సూపర్. నన్ను అడిగితే సూపర్. ఇక్కడ ఒక వెహికల్ ఉంది, అది మామూలుగా అంటే పెట్టడం, ఈసారి ఏమో పెట్టలేదేమో. అక్కడ లాంగ్లో అసలు స్టార్ట్ చేయలేదు ఈ బైక్స్, వాటర్లో వెళ్ళే బైక్స్. చూడండి, ఇక్కడ బైక్ ఉంది, వాటర్లో వెళ్ళే బైక్ చూసుకోవచ్చు. వాటర్లో వెళ్ళే బైక్,
వాటిలో హాయ్ ఫ్రెండ్స్, నేను రూమ్ చూపించలేదు కదా, రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు గోవాలో మనం ఒక కంపెనీ తరపు నుంచి వచ్చానని చెప్పినాను కదా, వాళ్ళు రూమ్ ఎలాంటి రూమ్ ఇచ్చినారో మనకి చూద్దాం. ఇది వచ్చేసి బాత్రూమ్, ఇది వచ్చేసి కబోర్డ్, మనం లాకర్ ఉంది దాంట్లో కూడా. ఇది వచ్చేసి లాకర్ రూమ్ ఫ్రెండ్స్. ఇది లాకర్ కూడా ఉంది మనకి, మనం నంబర్ లాక్. ఇక్కడ మనం లగేజ్ పెట్టుకోవచ్చు. రూమ్ అద్దం ఉంది, టీవీ, బెడ్షీట్. ఇది వచ్చేసి ముగ్గురికి కలిసి ఒక రూమ్ ఇచ్చినారు. పెయింటింగ్ అయితే అదిరిపోయింది. ఇక్కడ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, సూపర్ ఉంది రూము. చూడండి. నరసింహ ఏం చేస్తున్నావు? ఇక్కడ నుంచి బయటకు చూస్తే మన వ్యూ ఎలా ఉందో చూడండి. మొత్తం హోటల్ మంది, రెస్టారెంట్ ఇలా ఉంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఇందాక ఎగిరింది. ఇది వచ్చేసి మనం ఫుడ్ కూడా ఫ్రీయే. మొత్తం ఫుడ్, బెడ్ మొత్తం వాళ్ళు ఫ్రీ. ఇక్కడ మనకి 2 కుర్చీలు ఇచ్చినారు కూర్చోవడానికి. ఇలా ఉంది రూమ్ అయితే మొత్తానికి ఆసం, సూపర్ ఉంది, సూపర్. ఏసీ రిమోట్ కూడా ఇచ్చినారులే, అంటే ఓపెన్ ఉంటుంది. రూమ్ అయితే ఎగ్జాక్ట్ సూపర్ ఉంది. ఇక్కడ బయట నుంచి వ్యూ కూడా అంత చెట్లు, బయట నుంచి వ్యూ. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది. పోయి లంచ్ చేసి మరి వస్తాం. మరి లంచ్ చేసిన తర్వాత మనకి 4కి అలా మరి వేరే బీచ్కి ఉంది. రూమ్ అయితే ఆస్తాం, సూపర్. ఎలా ఉంది రూమ్? వీడు చూడండి, బీచ్లో అన్నీ అమౌంట్ అంతా నానిపోయింది. ఇప్పుడు ఆరేసుకుంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే వచ్చేసాం మీరామారా బీచ్. ఇక్కడ గ్యారంటీగా మాస్క్ వేసుకోవాలి. మాస్క్ కొద్దిగా ఇలా తెరిచినా కూడా వాళ్ళకి ఇప్పుడే ఫైన్ వేసినారు. ఇద్దరు ఇలా పెట్టిన కోసమే 100, 200 వేసినారు. మొత్తానికి మాస్క్ లేకపోతే 600 వేస్తున్నారు. దానికే ఎప్పుడైనా వచ్చినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించండి. ఇప్పుడు వచ్చేసి మనం మీరామార్ బీచ్కి వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఒక లైట్గా చూస్తాం. పొద్దున్నే ఫుల్ ఎంజాయ్ చేసాం కాబట్టి బీచ్లో ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ ఏం లేదు చేసేది. చూద్దాం ఎలా ఉందో ఇక్కడ వాతావరణం. మీరామారా బోండాలు కొడుతున్నారు, పానీపూర్లు ఉన్నాయి. అంత రద్దీగా ఏం లేదు, ఎక్కువేం జనాలేం ఎక్కువేం లేదు. చూద్దాం. ఇంకా అంతలాగా అయితే ఉదయం ఉన్నంతలాగా అయితే లేవు, కొద్దిగా తక్కువగానే ఉంది. ఈ బీచ్ వచ్చేసి చాలా పొడుగు ఉంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. అది ఓల్డ్ గోవా అంటారు, చూపిస్తాను.
అవతలంక ఉండేదే ఓల్డ్ గోవా. ఇక్కడ మిరామార్ బీచ్ వచ్చేసి అంతగా ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు, అంతే బీచ్ అయితే ఉంది. మన బాగా బీచ్ అంతా ఎనర్జీ ఇక్కడ రావట్లేదు ఎందుకో. బాగానే ఉంది బీచ్ అయితే, ఇంకా చూడవచ్చు, చూసే ప్లేసే. వచ్చాం బోట్ దగ్గరికి. ఇక్కడ బోట్ దగ్గర మనం బోట్ ఎక్కిపోతున్నాం. బోట్ ఎక్కి డీజే ఉంటుంది, డీజే సిస్టమ్ ఉంటుంది, ఫుల్ ధూమ్ధామ్. ఇంకా ఫుల్ డీజే తందానే. ఇక్కడ చూసుకుంటే పెద్ద బ్రిడ్జ్ పైన ఉంది, చిన్న బ్రిడ్జ్లు కింద ఉన్నాయి. మొత్తం ఫుల్ గోవా ధనాధన్ లాడుతుంది. ఇక్కడ చూసుకోండి, నగరం డీజే పెట్టినారు చూసుకుంటే.
ఇప్పుడు మనం రూమ్కి వెళ్తున్నాం. రూమ్ నుంచి డైరెక్ట్ గా పడుకునేదే అంతేగా, ఇంకేం లేదా? ఇంకేం లేదు. ఇంక వీలైతే 4 మాటలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఇంకా ఇప్పటి నుంచి డైరెక్ట్ వెళ్ళేదే.